సుఖాసన్ ముందుగా సుఖాసన్ straight your spinal cord again straight రెండు చేతులు చిన్ ముద్ర deep breathe in breathe out again deep breathe in breathe out 6 5 4 close your eyes 3 deep breathe in breathe out 2 1 namaskar posture 3 times omkaram deep breathe in last time rough your hands కొంచెం ఫాస్ట్ గా రెండు చేతుల మధ్యలో వేడి కుట్టేంతగా ఇంకా ఫాస్ట్ గా చేతుల్లో ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని యాక్టివ్ అవుతాయి 3 2 1 టచ్ యువర్ నెక్ చేతులతో రెండు గట్టిగా నెక్ ని లాక్ చేస్తూ నడుము స్ట్రైట్ గా ర్యాపిడ్ బ్రీత్ ఇన్ ఫోర్స్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కొంచెం ఫాస్ట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 6 5 4 3 2 1 relax hands relax వజ్రాసన్ రెండు కాళ్ళు బటక్స్ కిందకి వజ్రాసన్ నెక్ ట్విస్టింగ్ గడ్డాన్ని నెమ్మదిగా సైడ్ గడ్డం భుజం వైపుకి వెళ్ళేలా సైడ్ ఎక్సైజ్ తల వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ తల సైడ్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ సైడ్ నుంచి కొంచెం వెనక్కి చూడడానికి ట్రై చేయండి బ్రీత్ అవుట్ చేస్తూ స్ట్రైట్ బ్రీత్ ఇన్ చేస్తూ సైడ్ అటు ఇటు కంటిన్యూ slowగా breathe in breathe out 6 5 కొంచెం వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేయాలి ఇంకా వెనక్కి 4 3 2 1 relax neck rotation slowగా పైకి breathe in కింద breathe out full rotation పైకి breathe in కింద breathe out రివర్స్ తల కిందకు వచ్చిన తర్వాత రివర్స్
నెమ్మదిగా రిలాక్స్. సుదర్శన క్రియ, హ్యాండ్స్ పొజిషన్, రెండు చేతులు పైకి కిందకి, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్, పైకి డీప్ బ్రీత్ ఇన్, కింద ఫోర్స్ గా బ్రీత్ అవుట్, పైకి ఫింగర్స్ ఓపెన్, కింద క్లోజ్, కంటిన్యూ 6 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సుదర్శన క్రియ చేతులు కలుపుతూ చేయడం వల్ల లంగ్స్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. చేతులు కలపడం వల్ల ఈ లోపల ఉండే మజిల్స్, వాయునాళాలు అన్నీ పూర్తిగా కదులుతాయి. సుదర్శన క్రియ ఇంకొకసారి పైకి డీప్ బ్రీత్ ఇన్, కింద ఫోర్స్ గా బ్రీత్ అవుట్, కంటిన్యూ, క్లోజ్ యువర్ ఐస్. సుదర్శన క్రియ, క్లోజ్ యువర్ ఐస్. 10 9 8 7 6 5 4 3 2 1 relax. Hands relax. Eye exercise. Eye exercise. జస్ట్ రెండు చేతులు సైడ్ కి, రెండు చేతులు సైడ్ కి ఉంచుతూ తల స్ట్రైట్ గానే ఉంచుతూ జస్ట్ లెఫ్ట్ రైట్, తల కదపకుండా ఐబాల్ ఒక్కటే లెఫ్ట్ సైడ్ కి, నెమ్మదిగా రైట్ సైడ్. చేతులు ఇంకొంచెం దూరంగా, ఒకవైపు చూస్తున్నంతసేపు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒక శ్వాస అయిన తర్వాత ఆపోజిట్ సైడ్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయ్యేంత వరకు ఒకే వైపు స్ట్రెచ్ చేయండి ఐబాల్స్. తల కదపొద్దు, తల స్ట్రైట్ గా. 6 చేతులు ఉంచాలి, హ్యాండ్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. 5 హ్యాండ్స్ కి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. 4 తల స్ట్రైట్ గా. 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. సుదర్శన క్రియ లాస్ట్ టైం. సుదర్శన క్రియ లాస్ట్ టైం. హ్యాండ్స్ పొజిషన్, క్లోజ్ యువర్ ఐస్, స్టార్ట్. పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. కొంచెం ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. కళ్ళు తెరవద్దు, క్లోజ్ యువర్ ఐస్. ఫోర్స్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 20 19 18 17 16 15 14 13. కొంచెం ఫాస్ట్ గా. 12 మోచేతులు స్ట్రైట్ గా పైకి. 11 10 కళ్ళు తెరవకూడదు. 9 ఫోర్స్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు వెనక్కి, రెండు చేతులు బటక్స్ వెనక్కి. సుఖాసనంలో ఉన్నా పర్వాలేదు, తల కిందకి పైకి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కిందకి ఫోర్స్ గా బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1 relax. Hands relax, legs relax. స్థితిల దండాసన్, కాలు చాపు కూర్చుని పడు. జస్ట్ legs relax, hands relax. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ మీద ఉంచండి. కాలు మీద కాలు వేసుకోండి. రైట్ లెగ్ స్ట్రైట్ గా, జస్ట్ కాలు మీద కాలు వేసుకోండి.
యాంకిల్ రొటేషన్, చేత్తో పట్టుకుని జస్ట్ చేత్తో పట్టుకుని పాదాన్ని ఫుల్ గా రొటేట్ చేయండి. సేమ్ లెగ్ రివర్స్, రిలాక్స్. ఆపోజిట్ లెగ్, యాంకిల్ రొటేషన్, కాల్ మీద కాల్ వేసుకుని జస్ట్ యాంకిల్ రొటేషన్. రివర్స్, రిలాక్స్. ఇంకొకసారి లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి. బేబీ పోర్చర్, రెండు చేతులు కాళ్ళు కింద నుంచి తీసుకెళ్తూ రెండు చేతులతో కాళ్ళని లిఫ్ట్ చేసి లెగ్ ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తూ స్లోగా అటు ఇటు అటు ఇటు టర్నింగ్, అటు ఇటు వెనక్కి చూడడానికి ట్రై చేయండి. మొత్తం బాడీ ఇలా ట్విస్ట్ అవుతుంది, థై మజిల్స్ అన్ని పూర్తిగా యాక్టివ్ అవుతాయి, ఈ నర్వస్ అన్ని బాగా స్ట్రెచ్ అవుతాయి. 6 5 అటు ఇటు ఎక్సర్సైజ్. 4 3 మీ చేతిలో ఉన్నది బేబీ, దీన్ని కంప్లీట్ గా ఇలా అటు ఇటు కదపాలి. 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్, బేబీ పోర్చర్. ఈ పాదాన్ని మోచేతి మధ్యలో ఈ జాయింట్ లో ఉంచడం వల్ల కాలు ఈజీగా పైకి లెగుస్తుంది. రెండు చేతులతో కాలుని లిఫ్ట్ చేస్తూ అటు ఇటు ఎక్సర్సైజ్. 6 5 4 3 2 1 relax. Hands relax, legs relax. Butterfly posture. రెండు అరిపాదాలు ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ బటర్ఫ్లై పోర్చర్. మోకాళ్ళు పైకి కిందకి ఎక్సర్సైజ్. మోకాళ్ళు ఎంత వెళితే అంత పైకి కిందకి ఎక్సర్సైజ్. బటర్ఫ్లై పోర్చర్. 6 5 4 3 2 1 relax. Legs relax. రెండు కాళ్ళు కొంచెం దూరం, రెండు కాళ్ళు కొంచెం దూరం ఉంచి రెండు చేతులు పైకి, రెండు చేతులు జస్ట్ క్రాస్ చేస్తూ డౌన్ అప్. చేతులతో ఆపోజిట్ లెగ్ పాదాలను పట్టుకుంటూ 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ చేంజ్. సేమ్ డౌన్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 3 2 1 రిలాక్స్. బటర్ఫ్లై పోర్చర్. రెండు అరిపాదాలు టచ్ చేస్తూ బటర్ఫ్లై పోర్చర్. తల కిందకి పైకి, కింద బ్రీత్ అవుట్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కిందకి పైకి చేయొద్దు, మామూలు లెగ్స్ ఎక్సర్సైజ్. నడు నొప్పి ఉన్న వాళ్ళు జస్ట్ మోకాళ్ళు పైకి కిందకి, మిగిలిన వాళ్ళు కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద ఫోర్స్ గా బ్రీత్ అవుట్. 6 5 4 3 2
1, relax. Legs relax. రెండు కాళ్ళు కొంచెం దూరం, రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంచుతూ చేతులు క్రాస్ చేస్తూ పాదాలను పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్. మోకాళ్ళు వంచైనా పట్టుకోండి. లెగ్స్ క్రాస్, ఇలా హ్యాండ్స్ క్రాస్ చేస్తూ మోకాళ్ళు వంచైనా పట్టుకుని నెమ్మదిగా మోకాళ్ళు స్ట్రైట్గా, రెండు కాళ్ళు ఒక అడుగు దూరం, మోకాళ్ళు స్ట్రైట్గా, పాదాలు కొంచెం ముందు ప్రెజర్. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కిందకు ఉంది, జస్ట్ రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఉంచుతూ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ కిందకి ఉంచుతూ ఫస్ట్ పట్టుకోండి. హ్యాండ్స్ క్రాస్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ హ్యాండ్ పైకి, రెండు మోకాళ్ళు స్ట్రైట్గా, నెమ్మదిగా మోకాళ్ళు స్ట్రైట్ రప్పించండి. రెండు కాళ్ళు కొంచెం దూరం. 6, మోకాళ్ళు స్ట్రైట్గా. 5, 4, పాదాలు ముందు ప్రెజర్. 3, 2, 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లాస్ట్ టైం బటర్ఫ్లై పోస్చర్, భద్రాసన్. తల కిందకి అలా ఉంచండి. ఎంత వీలైతే అంత కొద్దిసేపు అలా ఉంచడానికి ట్రై చేయండి. తల ఎంత వీలైతే అంత కిందకి, మీకు ఎంత వస్తే అంతే. మీరు ఆ పోస్చర్లో అలా మెయింటైన్ చేయండి కొద్దిసేపు. మెయింటైన్. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. స్థిర దండాసన్, కంప్లీట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Again breathe in, breathe out. Slowly breathe in, breathe out. Standing exercise. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోస్చర్. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి, రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి ఉంచుతూ హిప్ రొటేషన్. రెండు కాళ్ళు దగ్గరికి ఉంచుతూ హిప్ రొటేషన్. 3, 2, 1 రివర్స్. 3, 2, 1 రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ హిప్ రొటేషన్. 3, 2, 1 reverse. 3, 2, 1 రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా అలాగే ఉంచుతూ, రెండు కాళ్ళు కొంచెం దూరం. రెండు చేతులు నెమ్మదిగా పూర్తిగా పైకి, రెండు చేతులు పైకి తీసుకెళ్ళి కింద బ్రీత్ అవుట్.
పైకి బ్రీత్ ఇన్, రెండు అరిచేతులు రెండు కాళ్ళు మధ్యలో పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1. Relax. Legs relax. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి, రెండు చేతులు పైకి నమస్కార పోస్చర్, మో చేతులు స్ట్రైట్ గా పూర్తిగా నమస్కార పోస్చర్ లో ఉంచుతూ సైడ్ బెండింగ్, లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ డౌన్. 3 ఇంకా డౌన్. 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్, రెండు అరచేతులు పూర్తిగా కలుపుతూ మో చేతులు స్ట్రైట్ గా. 3 ఇంకొంచెం కిందకి. 2 ఇంకా కిందకి. 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా, రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతూ రెండు చేతులు అరికాళ్ళు మధ్యలో గ్రౌండ్ టచ్ చేస్తూ కొద్దిసేపు అలా ఉంచండి. రెండు అరచేతులు మీ పాదాల మధ్యలో ఉంచాలి, పాదాలు ఉండే లైన్లో ఉంచుతూ మోకాళ్ళు స్ట్రైట్ గా. 6 5 4 3 2 1. రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు పైకి నమస్కార పోస్చర్, అరిచేతులు పూర్తిగా టచ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ డౌన్, ఇంకొంచెం సైడ్కి అలాగే ఉంచడానికి ట్రై చేస్తూ ఇంకొంచెం కిందకి. 10 ఇంకా కిందకి. 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. లాస్ట్ టైం ఆపోజిట్ సైడ్, మా చేతులు స్ట్రైట్ గా, ఓన్లీ సైడ్ కి, ముందుకు వాలిపోవద్దు, ఇంకొంచెం సైడ్ కి. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం మ్యాట్ ముందుకి. వీరభద్రాసన్. లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత వెనక్కి, లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్తూ మోకాలు ముందుకు బెండ్ చేసి వీరభద్రాసన్. రెండు చేతులు సైడ్కి, రెండు చేతులు సైడ్కి. వీరభద్రాసన్, రెండు చేతులు సైడ్కి. 6 5 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్, వీరభద్రాసన్. కాలు వెనక్కి తీసుకెళ్తూ ఆపోజిట్ లెగ్ డౌన్. ముందున్న మోకాలు ఎంత వీలైతే అంత ముందుకి, బటక్స్ కొంచెం కిందకి. 6 5 4 3 2 1. రిలాక్స్. వీరభద్రాసన్. ఇంకొకసారి లాస్ట్ రౌండ్. ఒక కాలు ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళి ముందున్న మోకాలు ఎంత వీలైతే అంత ముందుకి, రెండు చేతులు సైడ్కి, రెండు చేతులు సైడ్కి. 6 5 4 3 2 1. రిలాక్స్. లాస్ట్ టైం ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ లెగ్. వీరభద్రాసన్.
కాలు వెనక్కి ఒక కాలు ముందుకి ఉంచుతూ డౌన్, రెండు చేతులు సైడ్కి. 6 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్టమక్ ఎక్సర్సైజ్, జస్ట్ పొట్ట కదపడం. జస్ట్ పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లోపలికి బయటికి, పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లోపలికి బయటికి, కొంచెం ఫాస్ట్గా. 6 5 4 3 2 1 రిలాక్స్. నాస్ట్రిల్ క్లోజ్ చేసి నోటితో ఫుల్గా బ్రీత్ తీసుకుని, నోటితో గాలి తీసుకుని బంధించి పొట్ట కలపండి. నోటితో గాలి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రేగుల్లోకి గాలి వెళ్ళే అవకాశం ఉంటుంది. గాలి ఎక్కువ నోటితో తీసుకుని గాలి బంధించి, మీరు బంధించి ఉన్నంతసేపు పొట్ట కలపండి. కంటిన్యూ. మీరు ఎంతసేపు బంధించగలిగితే అంత సమయం పాటు పొట్ట కదుపుతూ, అయిపోయిన తర్వాత జస్ట్ రిలాక్స్. ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అయిన తర్వాత సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. లాస్ట్ 3 రౌండ్స్. డీప్ బ్రీత్ ఇన్, నోటితో ఫుల్గా గాలి తీసుకోండి, బంధించి పొట్ట కలుపుతూ 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 ఈ తీసుకున్న గాలి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళేంత వరకు చేయడం. కొంచెం వాతసార దౌతి, గాలిని నోటితో పీల్చి ఆ గాలిని ప్రేగుల ద్వారా నెమ్మదిగా పెద్ద ప్రేగులు చివరి వరకు వెళ్ళేలా భావించడం వాతసార దౌతి. అదే నీళ్లు తాగి యానస్ ద్వారా బయటికి పెద్ద ప్రేగుల వరకు వస్తే అది వారిసార దౌతి. ఇది వాతసార దౌతి. ఇప్పుడు చేస్తున్నది అయిపోయిన తర్వాత లాస్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువ గాలి తీసుకుని ఎక్కువ సమయం పాటు కంటిన్యూ. గాలి పూర్తిగా పొట్టలోకి తీసుకుని పొట్ట కదుపుతూ 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 ఉండడం వల్ల ముందు తీసుకున్న గాలి, ఈ గాలి యొక్క ప్రెషర్తో నెమ్మదిగా ప్రేగుల యొక్క పెద్ద ప్రేగు చివరి వరకు చేరుతుంది. యానస్ ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సాధన చేస్తున్న కొలది. ఇలా గాలిని నోటి నుంచి యానస్ వరకు తీసుకెళ్లడం వాతసార దౌతి. చేయడం అయిపోతే రిలాక్స్. అదే వాటర్ని తాగి యానస్ ద్వారా తీసుకొస్తే అది వారిసార దౌతి. దానిని ఈజీ అవడం కోసం శంకు ప్రక్షాళన ఆసనాలు చేస్తూ వారిసార దౌతి కూడా చేస్తూ ఉంటాం. ఎవరికైనా శంకు ప్రక్షాళన, ఈ వాటర్తో తాగే వారిసార దౌతి చేయాలనుకుంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వారిసార దౌతి శంకు ప్రక్షాళన క్రియ అనేది వీడియో ఉంటుంది. దాన్ని చూసి ఒకరోజు చేయండి. హ్యాండ్స్ రిలాక్స్. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాస్ 8 రౌండ్స్. 8 రౌండ్స్ కరెక్ట్గా చేయండి. 8 రౌండ్లు. ఫస్ట్ రౌండ్ ఈజీగా ప్రణవాసన్. ఫస్ట్ రౌండ్ ఎక్కువ బెండ్ అవ్వద్దు. మ్యాట్ ముందుకి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్,
Pranavasana. Second round. Breathe in, breathe out, Namaskar posture. Breathe in chestu hasta uttanasana. Breathe out chestu pada hastasana. Breathe in chestu left leg back. Breathe out chestu parodasana. Breathe in chestu sasangasana. Breathe out chestu ashtangasana. Breathe in chestu bhujangasana. Breathe out chestu parodasana. Breathe in chestu asvasanchalanasana. Breathe out chestu pada hastasana. Breathe in chestu hasta uttanasana. Breathe out chestu pranavasana. Third round. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి. బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం. హరం. పాద హస్తాసన్ హరీం. హ్రీం. హస్వ సంచలనాసన్ హరోం. హరోం. పర్వతాసన్ హరైం. హరైం. శశాంకాసన్ హరోం. హరోం. అష్టాంగాసన్ హరః. హరః. భుజంగాసన్ హరం. హరం. పర్వతాసన్ హరీం. హ్రీం. అశ్వ సంచలనాసన్ హరోం. హరోం. పాదహస్తాసన్ హరైం. హరైం. హస్త ఉత్తానాసన్ హరోం. హరోం. ప్రణవాసన్ హరః. హరః. ఫోర్త్ రౌండ్. మంత్రాలు. హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః. మిత్రాయ నమః. పాదహస్తాసన్ రవయే నమః. రవయే నమః. అశ్వ సంచలనాసన్ సూర్యాయ నమః. సూర్యాయ నమః. పర్వతాసన్ భానవే నమః. భానవే నమః. శశాంకాసన్ ఖగాయ నమః. ఖగాయ నమః. అష్టాంగాసన్ పూష్ణే నమః. పూష్ణే నమః. భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః. హిరణ్యగర్భాయ నమః. పర్వతాసన్ మరీచే నమః. మరీచయే నమః. అశ్వ సంచలనాసన్ ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ నమః. పాదహస్తాసన్ సవిత్రే నమః. సవిత్రే నమః. హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః. అర్కాయ నమః. ప్రణవాసన్ భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. ఫిఫ్త్ రౌండ్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్, 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. ప్రణవాసన్ ఓన్లీ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లాస్ట్ 2 రౌండ్స్. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ రెండు చేతులు విడివిడిగా బ్యాక్ బెండ్. ఓకే, డౌన్. రెండు చేతులు రెండు అరిపాదాల మధ్య ఉంచుతూ రెండు మోకాళ్ళు బెండ్ చేస్తూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, తల పైకి,
రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ పర్వతాసన్, శశాంకాసన్. రెండు చేతుల మీద చెస్ట్ ఉంటూ అష్టాంగాసన్. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకుండా భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్. రెండు మోకాళ్ళు బెండ్ చేస్తూ అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. రెండు మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంచుతూ కూడా అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. హస్త ఉత్తానాసన్, రెండు చేతులు విడివిడిగా. ప్రణవాసన్. లాస్ట్ రౌండ్. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రమే చేయండి, మిగిలిన వాళ్ళు నార్మల్ రౌండ్స్. లాస్ట్ రౌండ్. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూనే ట్విస్టింగ్. సూర్య నమస్కారాల్లో ట్విస్టింగ్ చేస్తూ చేసేవి సైడ్ బెండింగ్లు. రెండు కాళ్ళు దూరంగా, ఒక చెయ్యి నడుము మీద ఉంచుతూ, లెఫ్ట్ హ్యాండ్ నడుము మీద ఉంచుతూ సైడ్ బెండింగ్. 3, 2, 1. రైట్ హ్యాండ్ నడుము మీద ఉంచుతూ సైడ్ బెండింగ్. హస్త ఉత్తానాసన్, చేత్తో బాడీని ముందు పుష్ చేస్తూ 3, 2, 1. రెండు చేతులు పైకి ఉంచుతూ సైడ్ బెండింగ్. లెఫ్ట్ లెగ్ వైపు బెండ్ అవుతూ లెఫ్ట్ కి వెనక్కి మిక్స్ చేస్తూ బ్యాక్ బెండ్. 3, 2, 1. ఆపోజిట్ సైడ్. 3, 2, 1. మోకాలు స్ట్రైట్ గా ఉంచుతూ రెండు చేతులు లెఫ్ట్ లెగ్ కి బయట, ఒక కాలుకి బయట. మోకాలు స్ట్రైట్ గా. 3, 2, 1. సేమ్ ఆపోజిట్ సైడ్. 3, 2, 1. మోకాళ్ళు బెండ్ చేస్తూ అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తల మీద వేసుకుని లెఫ్ట్ హ్యాండ్ తల వెనకాల ఉంచుతూ మోచేయి ఎంత వీలైతే అంత పైకి. 3, 2, 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ హ్యాండ్. చెయ్యి తల వెనకాల ఉంచుతూ మోచేయి ఎంత వీలైతే అంత పైకి, బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. 3, 2, 1. రెండు అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఒక చెయ్యి పైకి, వెనుకున్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా. రైట్ లెగ్ పైకి, రైట్ లెగ్ పైకి, ఇంకొంచెం పైకి. 3, 2, 1. శశాంకాసన్, శశాంకాసన్. అష్టాంగాసన్. చేతుల మీద పూర్తిగా చెస్ట్ ఆనించి గడ్డం నేలకాంచి ముందుకు చూస్తూ ఒక కాలు నెమ్మదిగా పైకి లేపడం వల్ల వెయిట్ చెస్ట్ మీద ఎక్కువ పడుతుంది. ఒక కాలు కొంచెం పైకి. 3, 2, 1. సేమ్ ఆపోజిట్ లెగ్. 3, 2, 1. రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉంచుతూ భుజంగాసన్. 3x భుజంగాసన్. లెఫ్ట్ సైడ్ చూస్తూ అలాగే ఉంచండి. 6, 5, 4, 3, 2, 1. ఆపోజిట్ సైడ్ లాస్ట్ టైం. 6, 5, 4, 3, 2, 1. పర్వతాసన్. లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి, ఇంకొంచెం పైకి. 6, 5, 4, 3, 2, 1. అశ్వ సంచలనాసన్. వెనకున్న మోకాలు గ్రౌండ్ టచ్ అవ్వకుండా ఒక చేయి పైకి, ఇంకొంచెం పైకి. చేతిని చూస్తూ తల పైకి. 6, 5, 4, 3, 2, 1. పాదహస్తాసన్. రెండు మోకాళ్ళు బెండ్ చేస్తూ
అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ ఒక చెయ్యి తల వెనక్కి, మో చేతులు పైకి తీసుకెళ్తూ 3, బటక్స్ కొంచెం కిందకి 2, 1, సేమ్ ఆపోజిట్ సైడ్ 3, మో చెయ్యి ఇంకొంచెం పైకి 2, 1, మోకాలు స్ట్రైట్ గా ఉంచుతూ రెండు చేతులు పాదం బయటికి, లెఫ్ట్ లెగ్ పాదం బయటికి 6, మోకాలు స్ట్రైట్ గా 5, 4, 3, 2, 1, ఆపోజిట్ సైడ్ 6, మోకాలు స్ట్రైట్ గా 5, 4, 3, 2, 1. హస్త ఉత్తానాసనం, ఒక చెయ్యి నడుము మీద ఉంచుతూ బ్యాక్ బెండ్ 3, ఇంకొంచెం వెనక్కి 2, 1, సేమ్ ఆపోజిట్ హ్యాండ్ 3, 2, 1, లాస్ట్ టైం రెండు చేతులు పైకి ఉంచుతూ సైడ్ బెండింగ్ 3, 2, 1, ఆపోజిట్ సైడ్ 3, 2, 1, రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. మొత్తం బాడీకి పైనుంచి కింద వరకు అన్ని మజిల్స్ పూర్తిగా షేప్ వర్క్ లోకి వస్తాయి, మొత్తం అన్ని కండరాలు పూర్తిగా యాక్టివ్ అవుతాయి. కంప్లీట్ రిలాక్స్, అమృతాసన్, పూర్తి విశ్రాంతి స్థితి, అమృతాసన్. మొత్తం అన్ని అవయవాలు కదులుతాయి. ట్విస్టింగ్ సూర్య నమస్కారాస్, కంప్లీట్ రిలాక్స్, అమృతాసన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు స్టమక్ పొట్ట మీద ఉంచండి, రెండు చేతులు పొట్ట మీద ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్, ఎక్సేల్. అబ్డామినల్ బ్రీత్ ఇన్, పొట్ట నిండా గాలి తీసుకోండి. బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, పొట్ట నిండా గాలి తీసుకోండి. బ్రీత్ అవుట్. ఆకారం ఓన్లీ ఆ అనే సౌండ్. అబ్డామినల్ బ్రీత్ ఇన్, పొట్ట నిండా గాలి తీసుకుని అగైన్ డీప్ బ్రీత్ ఇన్, again deep breathe in, last 3 times. Deep breathe in, again. Last time. Relax.
హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి, రెండు చేతులు తల కిందకి. రెండు చేతులు తల కింద ఉంచుతూ అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ కాళ్ళు ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ ఎక్సైజ్ మో చేతిని ఆపోజిట్ మోకాలికి టచ్ చేయండి. కాలు లేపుతూ బాడీ పైకి లేపుతూ మో చేతికి ఆపోజిట్ మోకాల్ని టచ్ చేయండి. జస్ట్ డౌన్, ఆపోజిట్ సైడ్, సేమ్ రిపీట్. చెయ్యి పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్, కిందకి బ్రీత్ ఇన్. కాలు మో చెయ్యి టచ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. కంటిన్యూ ఎక్సైజ్. 6 5 4 3 2 1. రిలాక్స్. కాళ్ళు అలాగే ఉంచండి. రెండు చేతులు తల కిందకి, రెండు కాళ్ళు గాల్లో ఉంచుతూ సేమ్ ఎక్సైజ్. రెండు అరికాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకుండా సేమ్ ఎక్సైజ్ రిపీట్. మో చేతిని ఆపోజిట్ మోకాలికి టచ్ చేస్తూ బ్రీత్ అవుట్. కంటిన్యూ. 6 5 అరికాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. 4 3 2 1. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం కంటిన్యూ. కొంచెం ఫాస్ట్గా, అరికాళ్ళు గ్రౌండ్ టచ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా. 20 19 18 17. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 16 15. టచ్ అవ్వాలి మోకాలు. 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Complete relax. Legs relax, hands relax. Complete relax. Relax. Slowly breathe in, breathe out. అష్టకుంభక ప్రాణాయామాలు 8. జస్ట్ రిలాక్స్. అమృతాసన్ 8 పేర్లు: సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిక, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లావని. సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిక, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లావని. సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిక, బ్రాహ్మరి, మూర్ఛ, ప్లావని. సుఖాసన్. ఒక పక్కకు తిరిగి నెమ్మదిగా కూర్చుని పండు.
సుఖాసన్, పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. మోర్చా ప్రాణాయామ జస్ట్ బేసిక్. మోర్చా సింపుల్ గా చేద్దాం. నడుం స్ట్రైట్ గా జస్ట్ గాలి పీల్చి బంధించి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేయాలి. మోర్చా ప్రాణాయామ గాలి పీల్చి బంధించి ఉంచి చాలా స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేయాలి. ఒకసారి చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, గాలి పీల్చి బంధించి ఉంచి స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. ఇంకా స్లోగా బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు గాలి పీల్చి బంధించి ఎక్కువ సమయం బంధించి ఉంచి తల కిందకి దించుతూ, తల ఒక్కటే కిందకి, నడుము స్ట్రైట్గా ఇలా తల కిందకి ఉంచుతూనే స్లోగా బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక నెక్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్. ఇంకొకసారి చెప్తున్నాను. గాలి పీల్చి బంధించి ఉంచి, ఇలా బంధించి ఉంచిన తర్వాత తల కిందకి, ఇలా తల కిందకి దించిన తర్వాత కొద్దిసేపు బంధించి తల కిందనే ఉంచుతూ నెమ్మదిగా బ్రీత్ అవుట్, చాలా స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. మోర్చా ప్రాణాయామంలో ముఖ్యమైనది గాలి బంధించడం, నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేయాలి. చాలా స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే, కంటిన్యూ. ఒకసారి కంటిన్యూ. నడు స్ట్రైట్ గా ఉంచుతూ డీప్ బ్రీత్ ఇన్, ముక్కుతోనే బ్రీత్ ఇన్. గాలి బంధించి ఉన్నంతసేపు కొద్దిసేపు తల కిందకు ఉంచి జలాంతర్బంధం, తల కిందకి నొక్కి పెట్టి ఉంచుతూ స్లోగా బ్రీత్ అవుట్. తల కిందకే ఉంచుతూ బ్రీత్ అవుట్. మీ బ్రీత్ అవుట్ అయిపోయిన తర్వాత తల స్ట్రైట్ గా తీసుకొచ్చి బ్రీత్ ఇన్. నడు స్ట్రైట్ గా. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. తల స్ట్రైట్ గా ఉంచి ముక్కుతో బ్రీత్ తీసుకుని, అలా తీసుకున్న తర్వాత తల ఒక్కటే కిందకి దించాలి. ఇలా నొక్కి పెట్టి ఉంచి గాలి బంధించండి. 5 to 10 seconds గాలి బంధించిన తర్వాత తల ఇలా కిందకే ఉంచుతూ బ్రీత్ అవుట్, చాలా స్లోగా బ్రీత్ అవుట్. నెమ్మదిగా విడిచిపెట్టాలి, గాలి ఒకేసారి వదిలేయద్దు. బ్రీత్ అవుట్ అయిపోయిన తర్వాత తల స్ట్రైట్ గా తీసుకొచ్చి బ్రీత్ ఇన్. మళ్ళీ వెంటనే చేయగలిగితే చేయండి, లేదనుకుంటే మధ్యలో ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రిలాక్స్ అవ్వండి. లాస్ట్ 3 rounds మూర్ఛా ప్రాణాయామ. లాస్ట్ 3 rounds. నడు స్ట్రైట్ గా డీప్ బ్రీత్ ఇన్, ముక్కుతో శ్వాస పూర్తిగా తీసుకుని తల కిందకి దించి, ఎవరికైనా మెన్నెప్పు ఉంటే కనుక తల కిందకి దించొద్దు, తల స్ట్రైట్ గానే ఉంచుతూ మూర్ఛా ప్రాణాయామ. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల స్ట్రైట్ గానే ఉంచుతూ కంటిన్యూ. మిగిలిన వాళ్ళు తల కిందనే ఉంచుతూ నెమ్మదిగా బ్రీత్ అవుట్. మీకు మీరే కంటిన్యూ. నెక్స్ట్ రౌండ్. గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు తల కిందకి నొక్కి పెట్టి ఉంచాలి. ఇలా ఉంచుతూనే తల కిందకు ఉంచుతూనే బ్రీత్ అవుట్ కూడా స్లోగా చేయాలి. బ్రీత్ అవుట్ అయిపోయిన తర్వాత తల స్ట్రైట్ గా తీసుకొచ్చి బ్రీత్ ఇన్. లాస్ట్ రౌండ్. మ్యాక్సిమం టైం గాలి బంధించండి, ఎక్కువసేపు గాలి బంధించండి. అవసరమైతే చేత్తో నొక్కేయండి, చేత్తో నాస్ట్రిల్స్ పట్టుకొని మ్యాక్సిమం టైం గాలి బంధించి ఉంచుతూ అయిపోయిన తర్వాత స్లోగా బ్రీత్ అవుట్. తల కిందే ఉంచుతూ నెమ్మదిగా బ్రీత్ అవుట్.
చేయడం అయిపోతే కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం అయిన తర్వాత కళ్ళు తెరవద్దు. చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు చిన్ ముద్ర. ప్రాణాయామం చేయడం ద్వారా ప్రాణశక్తి అనేది మన యొక్క వెన్నుపూస మధ్య భాగంలోకి వెళ్తుంది. మన ప్రాణశక్తిని మన సుషుమ్న నాడిలోకి ప్రవేశింపచేస్తాం. ప్రాణశక్తిని శరీరంలో పెంచడానికి ప్రాణాయామాలు ఉపయోగపడతాయి. ప్రాణాయామం చేయడం ద్వారా మనసు అనేది పూర్తిగా ఇంద్రియాల యొక్క శక్తిని కోల్పోయి మనసు అనేది నియంత్రణలోకి వస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల ఇంద్రియాలు నియంత్రించబడి మనసుని ఆధీనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ప్రాణాయామం అయిన వెంటనే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవడం వల్ల ఇంద్రియాలు మళ్ళీ తిరిగి యాక్టివ్లోకి వస్తాయి. ప్రాణాయామం అయిన తర్వాత కొద్దిసేపు శరీరం కదపకుండా, కళ్ళు తెరవకుండా, మాట్లాడకుండా, కదలకుండా ఉంచుతూ రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్, ఇంకొంచెం ఫోకస్ చేయాలి. రెండు కనుబొమ్మల మధ్య భ్రూ మధ్య స్థానం నందు దృష్టి నిలుపుతూ కంటిన్యూ. 10 9 straight or spinal cord. 8 7 6 నడు స్ట్రైట్ గా. 5 4 3 2 1 రిలాక్స్. నమస్కార పోస్చర్ 3 times. ఓంకారం. Breathe in. Again, breathe in. Last time. Rub your hands. 3 2 1. Touch your eyes. Hands relax. Legs relax. Just relax. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు సరైన నిద్ర ఉండాలి. బాడీకి నిద్ర అనేది సక్రమంగా, ముఖ్యంగా మనం నిద్ర మేల్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే లెగడం. మన ప్రకృతిలో ప్రతి జీవులు కూడా సూర్యోదయం అయ్యేసరికి అవి లెగుస్తాయి. మనం మాత్రం మన టైమింగ్స్ని బట్టి మనం మొత్తం మారిపోయాం. ఉదయాన్నే నిద్ర లేవడం అనేది చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఉదయాన్నే లెగడానికి ట్రై చేయండి. 6 గంటల లోపు సూర్యోదయానికన్నా ముందు లెగిసి మన యొక్క దినచర్య ప్రారంభించడం వల్ల మన ఆరోగ్యం పూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లెగాలని ఆశిస్తూ నమస్తే.